అందరికీ నమస్కారం. స్వాగతం ఈ తరగతికి. దీని పేరు సుమనో వాణి విలాస. దీంట్లో మనము ఇతిహాసాలు, పురాణాలు, ఉపాఖ్యానాలు చదువుకుంటాం. వాటిల్లోంచి ప్రస్తుతం రామోపాఖ్యానం, మహాభారతం నుంచి చదువుకుంటూ ఉన్నాము. దాని 3వ అధ్యాయం నడుస్తున్నది. ప్రార్థన చేసుకొని మొదలుపెడదాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। శ్రీరామోపాఖ్యానము యుధిష్ఠిరుడు మార్కండేయుని సంవాదము. దాంట్లో మనము 14 శ్లోకాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 15వ శ్లోకానికి వెళ్తున్నాము. వైశ్రవణుడి స్టోరీ, ఆ తర్వాత విశ్రవసుడు, అతడి పుట్టుక, అతనికి ఆ 3 రాక్షసి స్త్రీలతోటి 5 సంతానం కలగటము, వాళ్ళందరూ పెరగటము అంతా కూడా మనం చదువుకున్నాము. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుసు. అందరూ కూడా మంచి పరిస్థితిలో ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, తపస్సంపన్నులైనారు. అటువంటి టైంలో ఈ వైశ్రవణుణ్ణి వాళ్ళు చూస్తారు. ఓకే, ఈ వైశ్రవణుణ్ణి వాళ్ళు చాలా గొప్ప పొజిషన్ లో ఉండటము, అంటే మన బ్రహ్మ దగ్గర అన్ని వరాలు సంపాదించేశాడు కదా, మరి పుష్పకు అనే విమానము, రాక్షస రాజ్యము, లంకా నగరము, డబ్బు, అన్ని రకాలుగా అతని ధనకనక వస్తువాహనాలు అంటారు, అటువంటివన్నీ అతని దగ్గర ఉండటం చూసి వీళ్ళు షాక్ అయినారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జాత స్పర్ధాస్తతస్తేతు తపసే ధృత నిశ్చయాః బ్రహ్మాణం తోషయామాసుర్ ఘోరేణ తపసా తదా. మరొకసారి, జాత స్పర్ధాస్తతస్తేతు తపసే ధృత నిశ్చయాః బ్రహ్మాణం తోషయామాసుర్ ఘోరేణ తపసా తదా. అనుచ్చారణ కోసం వివేక. అస్తు. జాత స్పర్ధాస్తతస్తేతు జాతస్పర్ధాస్తతస్తేతు జాతస్పర్ధాస్తతస్తేతు తపసే ధృత నిశ్చయాః తపసే ధృత నిశ్చయాః తపసే ధృత నిశ్చయాః బ్రహ్మాణం తోషయామాసుర్ బ్రహ్మాణం తోషయామాసుర్ బ్రహ్మాణం తోషయామాసుర్ ఘోరేణ తపసా తదా. ఘోరేణ తపసా తదా ఘోరేణ తపసా తదా. సో ఇందులో మనకి కొంచెం తెలియని పదాలు ఉన్నాయి. జాత స్పర్ధాః, కొంచెం చిన్న చిన్న సమాసాలు ఉన్నాయి దీంట్లో. తోషయామాసుర్, ఇవన్నీ మనకు తెలియదు, చూద్దాం. ఓకే, తపస్సు తెలుసు, ధృత నిశ్చయ మనకు తెలుసు, బ్రహ్మ తెలుసు, ఓకే, ఘోర తెలుసు. ఇవన్నీ మనకు కొంచెం పరిచయం ఉన్న పదాలు చూద్దాం. ఎట్లా నేను పద విభాగం చూద్దాము. స్పర్ధ
స్పర్ధ కూడా తెలిసిందే, జాత కూడా తెలుసు, విడివిడిగా తెలుసు. విడివిడిగా సమాసంగా తెలియదు. చాలా మటుకు పదాలు తెలిసినవి ఉన్నాయి కదా ఇప్పటిదాకా మనకి. తెలియని పదాలంటే ఏవో గ్రామాటికల్ ఫార్మ్స్, లిట్లకారం ఫార్మ్స్ తప్ప మనకి తెలియని ఫార్మ్స్ ఇంతవరకు రాలేదు. చూడండి మరి సంస్కృతం టఫ్ ఎవరన్నారండి సంస్కృతం టఫ్ అని? వాళ్ళని పట్టుకొని అడగాలి, ఇది చూపించాలి వాళ్ళకి. భావాలు అది అవును, రూపాలన్నీ కరెక్ట్ గా తెలుసుకుంటే సరిపోద్ది. తతస్తేతు అని చదవంగానే కొంచెం కంగారు పడతాం. తత తేతు అని సంధి వేసుకోగానే మనకు క్లియర్ అయిపోయింది. అవునా? సో బేసిక్ సంస్కృతం. అందుకే నేను ఈ క్లాసెస్ కి అయితే వీటన్నిటికీ కూడా బేసిక్ సంస్కృతం, విభక్తులు, ఓకే, వర్బ్ ఫార్మ్స్, మన పురుషులు, వచనాలు ఇవి తెలిస్తే చాలు. లింగవచన విభక్తులు ఇవి తెలిస్తే చాలు. కొన్ని అవ్యయాలు. బాగుంది, ధన్యవాదాలు. సో జాత స్పర్ధాః తతః తే తు తపసే ధృత నిశ్చయాః. తతః తే తు అక్కడ ఒక సంధి ఉంది. తోషయామాసు ఘోరేణ అక్కడ ఒక సంధి ఉంది. తోషయామాసు ఘోరేణ. ఓకేనా? ఇది అయ్యాక ఇప్పుడు మనము దీనికి వెళ్దాం, అన్వయానికి వెళ్దాం. తతః జాత స్పర్ధాః తే తు తపసే ధృత నిశ్చయాః తదా బ్రహ్మాణం ఘోరేణ తపసా తోషయామాసు. ఓకే, వర్గం చివరికి వస్తుంది అన్వయం చేసినప్పుడు. తతః ఆ తరువాత జాత స్పర్ధాః స్పర్ధ ఎవరియందు కలిగినదో వారు. జాత స్పర్ధ యేషు తే ఎవరి మనస్సులలో, యేషాం మనస్సు అని కూడా అనొచ్చు. ఎవరి మనస్సులలో ఆరు ఎవరి యందు స్పర్ధ అనేది జాతమైందో. జాతం అంటే కలగటం అన్నమాట. ఓకే, జన్మ. జాత అనేది లిట్లక త ప్రత్యయం. ఓకే, త ప్రత్యయము జాత అంటే. సో జాత అంటే కలిగిన, జన్మించిన. ఓకే, జాత స్పర్ధ స్పర్ధ జనించిన వాళ్ళు, ఎవరి యందు స్పర్ధ కలిగిందో, జన్మించిందో. ఓకే, జన్ధాతు వేరే. యాక్చువల్ గా జాత అనేది జన్మ. జాత అంటే కొడుకును కూడా జాత అని పిలుస్తారు, తెలుసా? సుజాత అని మనం సుజాత తెలుసు, జాత మనకు తెలియదు. సో జాత అంటే పుత్రుడా అని పిలవటానికి, ఓ నాయన అని పిలవటానికి జాత అని పిలుస్తారు. ఏ పుత్ర అంటానికి సంబోధనగా కూడా వాడతారు. సో సో జాత స్పర్ధాః ఎవరి యందు స్పర్ధ అనేది పుట్టిందో వాళ్ళు. తే తు లేకపోతే ఇట్లా పెట్టుకోవచ్చు, తతః తే జాత స్పర్ధాః తు అని కూడా పెట్టుకోవచ్చు. తే జాత స్పర్ధాః తు తపసే ధృత నిశ్చయాః తపస్సుకై దృఢమైన నిశ్చయం చేసుకున్న వారలై. తపసే తపస్సు కొరకుకై ధృత నిశ్చయాః నిశ్చయః ధృతః యైః ఎవరి చేత అయితే నిశ్చయము ధరింపబడిందో. ధరింపబడటం అంటే మన బట్టలు ధరించటం లాగా కాదు. ఈ ధృ ధాతువు సంస్కృతంలో బాగా చాలా ఎక్కువ మీనింగ్స్ ని ఇచ్చే ధాతువు అన్నమాట. ఓకేనా? ధృంగ్. సో అది ఏం చేస్తుందంటే చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా వాడతారు దాన్ని. సో ధృత అంటే నిశ్చయం. ఇప్పుడు మనం నిశ్చయం చేసుకోవటం అంటాం తెలుగులో. మా గురువు గారు సార్ పాయింట్ అవుట్ చేశారు, చాలా మంచి పాయింట్. మనకి డిక్షనరీస్ ఉన్నాయి కానీ ఇడియం డిక్షనరీస్ లేవు. ఇప్పుడు నిశ్చయం చేయటం అంటారు. ఓకే, నిశ్చయం. దాని తర్వాత కొన్ని ఇష్టపడటం అంటారు. ఓకే, ఇష్టం ఇష్టం అనే వర్డ్ డిక్షనరీలో దొరుకుతుంది, కానీ ఇష్టపడుట, పడటం అనేది మనకు దొరకదు. కష్టపడుట. ఓకే, ఇచ్చి వేయుట. సో ఇట్లాంటివి మనకి నుడికారాలు తెలుగులో అందమైన ఉన్నసారి ఇచ్చారు. ఎంత పెద్ద లిస్ట్ తెలుసా అది. ఇట్లాంటివన్నీ ఒక చోట సమకూర్చి ఇచ్చారు ఆయన. సో అప్పుడు నాకు తెలిసింది వీటి ఇంపార్టెన్స్. అట్లాగే సంస్కృతంలో కూడా దేనితోటి ఏది వాడాలి, ఇది ఇంకా సటిల్ అంశం, ఇంకా చాలా సూక్ష్మమైన అంశం. అంటే ఇది
దేంతో ఏది వాడాలి అనేది బాగా అబ్జర్వ్ చేసి, ఇంకా నాకు కూడా అంత ఇది లేదు. నేను అంత రీడింగ్ ఇచ్చిన దాన్ని కాదు. నా దగ్గర అంత విజ్ఞానం లేదు. సో, ఎవరు ఇడియంని పట్టుకోవాలి అంటే భాష బాగా, అందుకని ఒరిజినల్స్ చదవండి బాగా వర్క్స్. కృతకంగా రాసినవి, ఒక ఉద్దేశంతో చేసిన మోడర్న్ లిటరేచర్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేచురల్‌గా ఒక ఫ్లోగా, అంటే ఏ ఏ వర్క్ అయినా కూడా ఒక ఎజెండా మూవీస్ ఉంటాయి చూడండి. ఎజెండా మూవీస్, ఎజెండా వర్క్స్, ఒక ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వాటిల్లో ఒక కృత్రిమత ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సహజంగా ఇప్పుడు ఒక్కొక్కడే ఇక్కడ కూర్చొని హాయిగా ఏదో నదీ తీరంలో అట్లా కూర్చొని ఉన్నాడు. సడెన్‌గా వాడికి ఒక ఐడియా ఫ్లాష్ అయింది. వాడు అప్పుడు రాసాడు. దానికి ఉద్దేశ్యం ఉండదు. అది సెల్ఫ్ ఇన్‌స్పిరేషన్ తోనొచ్చింది. పోయెమ్ అయినా కానివ్వండి, సినిమా అయినా కానివ్వండి, కథ, నవల, ఎటువంటి క్రియేటివ్ వర్క్ అయినా కానివ్వండి. ఓకేనా? ఒక డివైన్ ఇన్‌స్పిరేషన్ తోటి ఒక పోయెటిక్ క్రియేటివిటీలోంచి వచ్చినవైతే బావుంటాయి. అవి అవి ఇడియమాటిక్‌గా కూడా ఉంటాయన్నమాట. కాకపోతే వాడు కొన్ని పదజాలాలు అది కాదనుకోండి. ఆ ఉద్దేశంలో కాక వాడు వేరే ఉద్దేశంతో దేనితో రాసినా కూడా వాడి పదజాలం అంతా కూడా ఒక కట్టుబడికి ఒక ఒక టార్గెట్ ఇచ్చి దాని ప్రకారం వాడు పోసుకుంటూ వెళ్ళిపోతాడు. దానివల్ల ఏంటంటే దాంట్లో అంత ఇది ఉండదు. ఎందుకని ఒరిజినల్ వర్క్స్ చదవండి. ప్రెస్టీజ్ రామాయణం, మహాభారతం వాటి అంటే అసలు మహాభారతం ఒక్కటి చదవటానికి కూడా జీవితం సరిపోదు. ఆ శ్లోకాలన్నీ అట్లా చదువుకుంటూ ఉండండి. నెమ్మదిగా రోజు కొంత కొంత పారాయణ లాగా చదువుతూ ఉండండి. ఏవైనా ఉపాఖ్యానాలు చదవండి. లేకపోతే డైరెక్ట్‌గా మహాభారతం ఉత్తగా ఊరికే అట్లా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఇడియమాటిక్ లాంగ్వేజ్ వస్తుంది. వ్యాసుడి భాష చాలా బావుంటుంది. నాకింకా వాల్మీకి భాష కంటే కూడా నాకు వ్యాసుడి భాష చాలా ఇష్టం. చాలా మంది రామాయణం బావుంటుందంటారు. కానీ నాకెందుకో మహాభారతం నచ్చుతుందంటే ఆహ్, మామూలు వాడుక భాషకి చాలా దగ్గరగా ఉంటుంది. రామాయణంలో కొద్దిగా పోయెటిక్‌గా ఉంటుంది. సహజత్వం కంటే పోయెటిక్‌నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ మహాభారతంలో ఎక్కడా మీకది తరచి చూసినా కనిపించదు. ప్లెయిన్ లాంగ్వేజ్. విపరీతమైన ప్లెయిన్ లాంగ్వేజ్. మన డే టు డే సంభాషణలకు ఎంత దగ్గరగా ఉంటుందో ఆ భాష. సో, అట్లా మనం కొన్ని కొన్ని ఇడియమ్స్ పట్టుకుని మన భాషని సహజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్లాసుల ఉద్దేశం నేను మీ అందరితో మొదలే చెప్పాను. ఈ క్లాసుల ఉద్దేశం మనం సంస్కృతం ద్వారా మన సంస్కృతికి దగ్గర కావాలి. కాబట్టి అందులో భాష, నుడికారం అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశాలు. నుడికారమే భాషకు ప్రాణం. ఓకే. ఆ ప్రాణం మీద ఎప్పుడు కొట్టకూడదు. ఆయువు పట్టు. దాని మీద ఎప్పుడూ కొట్టకూడదు. దాని మీద కొట్టారు. దాన్ని విచలితం చేశారు. చేసి భాషని చాలా ఆర్టిఫిషియల్‌గా చేసేసారు. అందువల్ల ఆ భాష వినబుద్ధి గాదు. దాన్ని ప్రయోగించబుద్ధి గాదు. నాకు ప్రయోగిస్తే మంచి భాష ఉత్తమంగా ప్రయోగిద్దాం. లేకపోతే ప్రయోగించం. అసలు మాట్లాడకండి. నాకు సంస్కృతం రాదు. నేను మాట్లాడను. తెలుగు గూడా అంతే. మీ తెలుగులో నా తెలుగు మీద సంస్కృతం ప్రభావం ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. నా తెలుగు కూడా సహజమైన తెలుగు కాదు. కాకపోతే నేను సంస్కృతానికి న్యాయం చేసే చక్కర్లో నేను కొంత తెలుగుని నేను ఇది చేస్తానని నేను మొదలే ఒప్పుకుంటాను. అందరి ముందర నేను బహిరంగంగా బాహటంగా నేను ఒప్పుకుంటాను. నా తెలుగు ఫాలో అవ్వకండి. నా సంస్కృతాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? అయితే తెలుగు మీద, ఇతరులు మాట్లాడే తెలుగు మీద బాగా ఆంగ్ల ప్రభావం పడిపోతుంది. మనకు తెలియకుండానే. ఓకే. చాలా మనం ఐడియా ముందు ఇంగ్లీష్‌లో చదువుకొని, ఇంగ్లీష్‌లో ఆలోచించుకొని, దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని మాట్లాడే దుర్భాగ్యమైన ఒక దౌర్భాగ్యకర, అతి దురదృష్టకర పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నెమ్మదిగా కనీసం ఈ క్లాసెస్ ఆధారంగా నేను ఈ మాట మీ వరకు నేను చేర్చగలిగితే గనక అది మీరు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. అయ్యా! ఇవన్నీ ఒక్క రోజులో అయ్యేవి కావు. నాకు కూడా ఏళ్ల తరబడి చెప్పి మహానుభావులు, గురువులు, పెద్దలు వాళ్ళ వచనాలు విని నెమ్మదిగా నేను ఆలోచించుకొని నా మీద ఉన్న ప్రభావాల్ని తగ్గించుకుంటూ నేను వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక సమాజం అంతా కూడా ఎప్పుడైతే ఒక భావజాలంలో ఉండి నడుస్తూ ఉంటుందో అప్పుడు మనం వెళ్ళేసి ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. అంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళతోటి ఎప్పుడు చెప్తుంటా. మా స్కూల్ గ్రూప్ ఉంది వాట్సాప్‌లో. దాంట్లో అందరూ హిందీని ఇంగ్లీష్‌లో రాస్తూ ఉంటారు. హిందీనే రాస్తారు. కహా జా రహే హో అంటే కేఏహెచ్ఏ జేఏఏ జేఏనే జేఏఏ కూడా కాదు. జేఏ ఆర్ఏహెచ్ఈహెచ్ఓ. దానివల్ల ఎన్ని గొడవలయ్యాయంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో ఒక స్పెల్లింగ్ వాడితే అది ఇంకొక వర్డ్‌లోకి లీడ్ అయ్యి అట్లా 2, 3 సార్లు గొడవలు కూడా అయ్యాయి. అయినా కూడా వాళ్ళు మార్చారు. నేనెప్పుడు దేవనాగరి వాడతాను. హిందీ మాట్లాడటానికి నేనెప్పుడు దేవనాగరినే టైప్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర వాయిస్ టైపింగ్ ఉంటుంది. ప్లస్ ఇది కూడా ఉంటాయి. అక్షరాలు టైపింగ్ మామూలుగా కీబోర్డ్ కంప్యూటర్‌లోంచి వాడుతూ ఉంటాను నేను. మొబైల్ వాడితే వాయిస్ టైపింగ్ వాడతాను. కాబట్టి నాకు దేవనాగరితో ఎప్పుడూ సమస్య రాలేదు. అయితే ఇంకొకళ్ళు నేను ఒక్కదాన్నే మా గ్రూప్ మొత్తం నేను సౌత్ ఇండియన్. వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్.
నేను ఒక్కదాన్నే మా గ్రూప్ లో హిందీని దేవనాగరిలో రాస్తా, మిగతా ఒకళ్ళిద్దరు అట్లాగే రాయటం మొదలు పెడితే, ఏంటి నీకేమైనా ఉషా పోనిందా, ఏంటి ఈ మధ్య హిందీని దేవనాగరిలో రాస్తున్నావు అంటే మీరు ఆలోచించండి. మన అంటే ఆ క్వెషన్ వెనకాల ఉన్న మానసికత గురించి నేను మాట్లాడుతున్నా. అందరూ ఏం చేస్తున్నారు, ఒకళ్ళు ఏం చేసేసరికి ఇంకోళ్ళకి మీద ఏం ప్రభావం పడుతుంది, వాళ్ళని ఫాలో అయ్యేసరికి వీళ్ళ పేరు ఇదైపోతుంది. అంటే అవును, నేను ఉషాకి గ్రేట్ ఫ్యాన్, అందుకని నేను కూడా దేవనాగరి రాస్తాను, ఇప్పటి నుంచి నేను కూడా దేవనాగరి రాస్తాను. అతని మూలకంగానే ఏదో రాసేసరికి గొడవలైనా, అందుకని అతను కూడా నిర్ణయించుకున్నాడు నేను దేవనాగరి వాడతాను. ఓకేనా? సో అంత అంటే మనము మన భాషని మన లిపిలో రాసుకోవటానికి ఇష్టపడట్లేదు. మన భాషని మన భాషగా హిందీ అయితే నాశనమే అయిపోయింది. హిందీలో పట్టు లేదు. హిందీ భాషలో ఏమైందంటే పట్టు లేదు. దానికి సొంత అస్తిత్వం లేదు. అందువల్ల ఏమైపోయిందంటే ఇది కొంత విషయాంతరమే కానీ ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్లాసుల వెనకాల ఉన్న ఉద్దేశ్యాన్ని నా స్టూడెంట్స్ కి నేను తెలియపరచడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి మీరు కొంచెం వినండి దీన్ని. ఓకేనా? అంటే లిపి మీద శ్రద్ధ లేదు, మన ఎక్స్ప్రెషన్ మీద శ్రద్ధ లేదు, మనకు పరభాష ప్రభావం పడుతోందన్న దాని గురించి ఠీకే అందరు అట్లాగే మాట్లాడుతున్నారు, ఏంటి తప్పు? అందరు చేసేది మనం చేద్దాం. సో అట్లా ఉన్న సమయంలో, అట్లా మన చుట్టూ ఒక వలయంగా ఉన్న సమయంలో దాంట్లోంచి బయటకు వచ్చి ఒక పంకంలో పద్మం లాగా, ఓకే, ఒక కీచడు ఏమంటారు దాన్ని, బురదలో పద్మం లాగా, ఓకే, బురద అంతా చెత్తనే, కానీ అందులో కూడా పద్మం బీజం వేస్తే అది నీళ్లు కనిపిస్తే అదంతా చక్కగా దాని పరిమళం, దాని సువాసన ఎక్కడికి పోదు. అవునా? అది ఎక్కడ ఉన్నా కూడా బురదలో ఉన్న పద్మమే. అట్లా ఉండగలిగితే మనం ఈ భాష ఇవన్నీ చేస్తాం. ఇవాళ రేపు చక్కగా యువకులు నేను చూశాను, సైన్సెస్ చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ లో మెడిసిన్లు అన్ని చదువుతున్నారు. చదివి కూడా మళ్ళీ వాళ్ళు సంస్కృతాన్ని చదువుకొని అందులో వ్యాకరణాలు అధ్యయనం చేస్తూ దొరికినంత టైంలో దొరికిన గురువుల దగ్గర కష్టపడుతూ 2 నిచ్చెనలు వేసుకొని 2 బిల్డింగ్స్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా అది 2 నావల మీద ప్రయాణం అయినా కూడా వాళ్ళు చేస్తున్నారు. 2 కాళ్ళు పెట్టి, ఒక పడవలో ఒక కాలు, ఒక పడవలో ఒక కాలు పెట్టి. దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ 2 డిఫరెంట్ ప్లేసెస్ ఎట్ ద సేమ్ టైం. అండ్ అది చాలా గొప్ప విషయం. వాళ్ళ ప్రయత్నాలందరికీ నేను నిజంగా ఎంత సహకరించాల్సిందో. సో అది ఇంపాసిబుల్ కాదు. సో మీ పిల్లలు కనుక ఎవరైనా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు చదువులు ఉన్నాయి, మేము సంస్కృతానికి టైం ఇవ్వలేము అంటే వాళ్ళకి అదే మాట చెప్పండి. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివి కార్పొరేట్లలో పనిచేస్తూ ఆ ప్రెషర్ తట్టుకుంటూ కూడా జనాలు మన శాస్త్రాలకి విలువనిచ్చి తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు కోర్స్ పెడితే అట్లాంటి వాళ్ళే వస్తున్నారు. అందరూ పెద్దవాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు, వర్కింగ్ వాళ్ళు అందరూ వస్తున్నారు. స్టూడెంట్స్ కంటే ఎక్కువగా వాళ్ళే వస్తున్నారు. ఓకేనా? సో మీరందరూ కూడా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంకరేజ్, మాకు టైం లేదు అంటే ఆటలకి, సినిమాలకి, ముచ్చట్లకి, ఫోన్లకి వాళ్ళ దగ్గర టైం తప్పకుండా ఉంటుంది. మీరు గమనించండి, వాళ్ళు వేరే ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ టైంలోంచి కొంత సగం పావు వంతు వెచ్చించినా కూడా సంస్కృతం వాళ్ళకి వస్తుంది. ఎటువంటి సంస్కృతాన్ని చిన్నప్పటి నుంచి శ్లోకాలు చదివించండి వాళ్ళని. సింపుల్, మీరేం వాళ్ళకి వాడుక భాషలు అవి నేర్పించక్కర్లేదు. ఓకే, అయినా చెప్పాలా వివేక్? ఏం లేదు, అది జస్ట్ చిన్నప్పటి నుంచే ఈ శ్లోకాలు ఇట్లాంటివన్నీ కుతూహలం తెప్పిస్తే అదే వారికి చాలా ఉపకరిస్తుంది అన్నమాట అందరికి. పారాయణలు చేయించటం, సింపుల్ గా కూర్చొని రామాయణం పారాయణలు చేయించటం వాళ్ళతోటి, అవి చదువుతూ వాళ్ళకే దాంట్లో ఒక రోజు క్యూరియాసిటీ వస్తుంది. అండ్ వాళ్ళు ఇంకా వద్దన్నా వాళ్ళు ఇడియోమాటిక్ భాషనే మాట్లాడతారు. అట్లా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ధృత నిశ్చయా దగ్గర మనం ఆగాము ఈ మాట కోసం. ఓకే, తపసే ధృత నిశ్చయా. సో నిశ్చయమును ధరించిన వారై అని మనం తెలుగులో చెప్పుకుంటాము. సో తెలుగులో దాని నుడికారం ప్రకారం నిశ్చయం చేసుకున్న వారై. మనకు తెలుగే గతి లేదు, సంస్కృతం ఎక్కడి నుంచి వస్తుంది అనకండి. కొన్ని తెలుగు గతి లేకపోతే కనీసం సంస్కృతాన్ని బతికించుకుంటాము. ఓకే, మూలానికి మందు వేస్తే చెట్టంతా నయమైపోతుంది. ఒక్కొక్క ఆకుకి, ఒక్కొక్క కొమ్మకి మందే ఎక్కలేదు. సాంబైన శంకు శర్మ గారి బ్రహ్మశ్రీ, ఓకే, ప్రాతస్మరణీయులు వారి మాటనే నేను చెప్తున్నాను. చెట్టుకి మొత్తం ఆకులన్నీ పాడైపోతుంటే ఒక్కొక్క ఆకుకి మందే ఎక్కలే, మూలల్లో మందేస్తే పోతుంది మొత్తం. సో సంస్కృతం మీద మనం అభిమానం చూపించి మళ్ళీ ఒక్కసారి మనం ఆ అభిమానాన్ని మనం ఒక రైట్ ప్లేస్ లో కనుక పెడితే మన భాషలన్నీ బతుకుతాయి. సంస్కృతం బతికితే మన భాషలన్నీ బతుకుతాయి. అట్లా మనమంతా కొమ్మలము, రెమ్మలము, సంస్కృతం మూలంలో. అందువల్ల అక్కడ మందు వేయండి ఫస్ట్.
సో తతః జాత స్పర్ధాః తేతు తపసే ధృత నిశ్చయాః. తపస్సు కోసము ధృత నిశ్చయులయ్యి, నిశ్చయం చేసుకున్న వాళ్ళయ్యి, తదా అప్పుడు బ్రహ్మాణం, బ్రహ్మను, బ్రహ్మన్ని శబ్దము బ్రహ్మా ప్రథమ విభక్తి, ఇది చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. ఓకే, బ్రహ్మాణం, బ్రహ్మను, ఎందుకంటే వేరే పరబ్రహ్మ ఉన్న బ్రహ్మ ఉంది కదా, దానికి ద్వితీయ విభక్తి వేరే ఉండదు, ఎందుకంటే నపుంసకలింగ. బ్రహ్మ బ్రహ్మనే ఉంటుంది. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి, బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అని ఉంటుంది. ఓకే, సో ఇది మాత్రం బ్రహ్మ బ్రహ్మాణౌ బ్రహ్మాణ, బ్రహ్మన్, రెండింటికి బ్రహ్మన్నే. ఓకే, అది నపుంసకలింగం, ఇదేమో పుల్లింగం. సో ఎవరైనా స్త్రీలింగం ఆకారాంతాలన్నీ స్త్రీలింగాలంటే వాళ్ళకి బ్రహ్మ చెప్పండి. ఓకే, సింపుల్, పిత బ్రహ్మ ఇవి చెప్పండి. అందుకని ఆకారాంతాలన్నీ స్త్రీలింగాలు కాదు, నా ఉంది అక్కడ. ఓకే, బ్రహ్మాండం ఘోరేణ తపసా, తపసా తపస్సు చేత, ఘోరేణ ఎటువంటి తపస్సు అనే దానికి విశేషణం చెప్తున్నారు. ఘోరేణ, ఘోరమైన తపస్సు. తెలుగులో ఘోరమైన చేత, తపస్సు చేత అని చెప్పుకోవాలి. ఘోరేణ తపస్సు, తెలుగులో మాత్రం ఘోర తపస్సు చేత అని అంటాం, ఆ ఘోరమైన తపస్సు చేత అంటాం. కానీ సంస్కృతంలో ఆ ఘోరమైనకి కూడా విభక్తి వస్తుంది. ఘోరేణ తపసా, ఇది విశేషణం. విశేషణము విశేషము కలిసి ప్రయోగించేటప్పుడు రెండుటికి లింగవచన విభక్తుల సామ్యం ఉండాలి. తోషయామాసు, తోష తుష్ ధాతువు, తోషయతి, ఇది నిచ్ అనుకుంటా, నిచ్ వచ్చింది. లేదా తోష్ ధాతు బహుశా దశమగణంలో కూడా ఉన్నట్టు. ఒక్క క్షణం జస్ట్ కన్ఫర్మ్ చేస్తాను, 1 సెకండ్ హోల్డ్. దశమగణంలో డైరెక్ట్ గా ఉంటే అది, లేకపోతే కనుక తుష్ ధాతు వచ్చేసి తుష్ ప్రీతౌ దివాది మాత్రమే ఉంది. తుష్ తుష్టౌ పరస్మైపది వాది ఒకటి ఉంది. తూష్ అని ఇంకోటి ఉంది, తూషతి, ఇది వేరే. తుష్ ఒకటే ఉందండి, కాబట్టి ఇది నిచ్చే. ఓకేనా, ఇది నిచ్చే. తోషయా మాసు, సంతోష పెట్టారు, సంతోష పరచారు, పరచుట. ఓకే, ఈ పరచు మనకు డిక్షనరీస్ లో దొరకదు, అందుకని తెలుగు నుడికారాన్ని కూడా కొంత ధ్యాస పెట్టాడు. సంతోష పరిచారు. ఓకే, సంతోషింప చేశారు. వీళ్ళు సంతోష పడటం కాదు, ఆయనని సంతోష పెట్టారు, సంతోషింప చేశారు, సంతోష పడే విధంగా చేశారు. అది నిచ్చి, ప్రేరణ నిచ్చి. ఓకే, సో అందుకని తుష్ ధాతు, తుష్యతి మామూలుగా అయితే తుష్యతి పరస్మైపది అవుతుంది. తోషయామాసు వచ్చేసి ఇది లిట్లకారం, లిట్లకారం ప్రథమ విభక్తి బహువచనం. ఓకేనా, మళ్ళీ ఒకసారి మొత్తం అన్వయంతో పాటు గ్రామర్ డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి చూద్దాము. తతః జాత స్పర్ధాః, ఓకే, స్పర్ధా జాత యేషు తే జాత స్పర్ధాః, స్పర్ధ కలిగిన వారు, స్పర్ధ జనించిన వారు, తేతు వారు, వారు ఏం చేశారు, తపసే ధృత నిశ్చయాః, ధృత నిశ్చయాః, సారీ, తపస్సు కై, తపస్ శబ్దము సకారాంతము, చతుర్థి విభక్తి ఏకవచనం. ఓకే, తపసే ధృత నిశ్చయాః, నిశ్చయః ధృతః యైః తే, ఎవరి చేత నిశ్చయము ధృతమైనదో వారు ధృత నిశ్చయాః జాత స్పర్ధ. ఓకే, జాత స్పర్ధులైనందువల్ల తపసే ధృత నిశ్చయాః. తదా అప్పుడు బ్రహ్మాణం ఘోరేణ తపసా, బ్రహ్మను ఘోరమైన తపస్సు చేత తోషయామాసు, వారు సంతోషింప చేశారు. ఓకే, ఘోరేణ తపస్సా, తపస్సు శబ్దము చతుర్థి విభక్తి తపసే, తృతీయ విభక్తి తపసా, ఘోరేణ తపసా. నాకు తెలీదు ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ ఎందుకు సంతోషపడాలో నాకు తెలియదు. మనం తిండి ఆహారాలు మానేసి మనం ఒక్కాల మీద నిలబడి మనం వాళ్ళ అంటే వాళ్ళ నామని జపిస్తున్నాం, అందుకు సంతోషపడతారేమో మరి. కానీ ఇవన్నీ అదొక విధానమైన, ఒక రకమైన విధానం, బాగుంది. కనీసం కోరికలు తెచ్చుకుని ఒక మార్గము, కాకపోతే అందరూ ఆ మార్గంలో వెళ్తారు, అది సమస్య. దీనికి దైవత్వంతో సంబంధం లేదు. సో అదే మా గురువు గారు ఒకసారి ఎప్పుడు అంటూ ఉంటారు, తపస్సు ఉంది రాక్షసులు కూడా చేస్తారు, దానిదే ఉంది అని. రాక్షసుల తపస్సుకి మహాత్ముల తపస్సుకి తేడా ఏంటంటే, తపస్సు అయిపోయింది, తపస్సు సమానమే, ఇద్దరు ఒక రకంగానే చేస్తారు.
కానీ రాక్షసుడు తపస్సు అయిపోయిన తర్వాత అందుకని వాడు డబల్ ఇంద్రియ లోభానికి పడిపోతాడు, డబల్ భోగాలు అనుభవిస్తాడు వాడు. ఓకే, వాడు ఇంతకాలం పట్టేసి కూర్చుని చేశాడు గనక అది ఆగిపోగానే ఒక్కసారి వాడికి అన్ని విజృంభిస్తాయి. అందుకనే వాడంత భయంకరంగా తయారవుతాడు, అన్కంట్రోలబుల్ గా అవుతాడు. అదే మహాత్ముడు అనుకోండి, వాడు అంతే సబ్డ్యూడ్ గా ఉంటాడు. ఈ ప్రభావంకి ఉల్టా ఏం జరగదన్నమాట. అక్కడేమో ఇప్పుడు ఒక పట్టి ఉంచాను చాలా సేపు, వదలంగానే టప్పుని వెళ్ళి కొట్టుకొని ఇంకా కూడా దానికి డ్యామేజ్ చేసే శక్తి వస్తుంది దానికి. ఓకే, సో అట్లా కాకుండా ఇది లాగి పెట్టింది కాదు, ఇది వాళ్ళ సహజ స్వభావం. మహాత్ములకి తపస్సేమో సహజ స్వభావం. సో అందుకనే మన రావణాసురుడు గొప్పవాడు, తపస్సు చేశాడు. అంటే తారకాసురుడు కూడా గొప్పవాడే, మహిషాసురుడు కూడా గొప్పవాడే, వాళ్ళందరూ గొప్పవాళ్లే. తపస్సు చేసినంత వరకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది చాలా ముఖ్యమైన విషయం. సరేనా? అందుకని బ్రహ్మను వాళ్ళు ఈ విధంగా తపస్సు చేత సంతోషపెట్టారు. మనం కూడా అంతే, మనం కూడా ఒక తపస్సు చేస్తున్న వాళ్ళమే. మన సంస్కృతి రక్ష కోసము, మన ఆత్మోన్నతి కోసము, లేకపోతే మన వాళ్ళ మంచి కోసము మనం కూడా ఏదో రకమైన అంటే ఎక్కడైతే స్వార్థం ఉండదో, ఎక్కడైతే సమర్పణ ఉంటుందో, ఎక్కడైతే నాకే ఇది కావాలి, నేను ఇది అని నేను సెంటర్ కాదు, ఇది స్వార్థం లేకపోవటం, ఇంకొకరి మంచి పరహితం ఒకటి ఉండటం. ఓకే, అటువంటి దాన్ని తపస్సు అంటారు. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి ఈ శ్లోకము, ఇదంతా శారదా జొన్నలగడ్డ భగిని. ఇది మొత్తం చదవండి అమ్మా, శ్లోకము, పద విభాగము, అన్వయం. తతస్తే తు తపసే ధృత నిశ్చయాః బ్రహ్మాణం తోషయామాసు ఘోరేణ తపసా తథా. ఘోరేణ. ఓకే, తపసా పదవి ఘోరేణ. జాతస్పర్ధాః తతః తే తు తపసే ధృతనిశ్చయాః బ్రహ్మాణం తోషయామాసుః ఘోరేణ తపసా తదా. తతః జాతస్పర్ధాః తే తు తపసే ధృతనిశ్చయాః తదా బ్రహ్మాణం ఘోరేణ తపసా తోషయామాసుః. భగిని, ఏకః సందేహः. ఈ నిచ్చితోనే వాడాలా లిట్లకార? తోషయామాసుః అన్నాం కదా, నిచ్చితోనే వాడాలా? లేదు, తుతోష ఉంది కదా లిట్లకారంలో, వస్తాయి చకార అవన్నీ, లిట్ ఇవన్నీ లేకుండానే, నిచ్ లేకుండా కూడా ఉన్నాయి, నిచ్ తోని కూడా ఉంటాయి ఫార్మ్స్. నిచ్ తోని మళ్ళీ అన్ని ఫార్మ్స్ వస్తాయి, లట్ లిట్ లం అన్ని వస్తాయి మళ్ళీ. అది తోషయతి, తోషయతః, తోషయంతి దగ్గర స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి అట్లా లిట్లకారం కూడా వస్తుంది. అస్తు భగిని. నెక్స్ట్ శ్లోకం చదువుతాను. అతిష్ఠదేకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః. మళ్ళీ అతిష్ఠదేకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః. ఓకేనా? సో దీని పద విభాగం, సారీ, అనుచ్చారణకి శైలజా భగిని. అస్తు భగిని. అతిష్ఠదేకపాదేన 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 సహస్రం పరివత్సరాన్ సహస్రం పరివత్సరాన్ సహస్రం పరివత్సరాన్
వాయుభక్షో దశగ్రీవః వాయుభక్షో దశగ్రీవః వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః పంచాగ్నిః సుసమాహితః పంచాగ్నిః సుసమాహితః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అతిష్ఠద్ ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షః దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః. చూడండి, ఒకటి ఏదైనా కావాలి అన్నప్పుడు మనిషి ఎంతకైనా వెళ్తాడు. ఓకే, మనిషి అయినా రాక్షసుడైనా సరే వాడి ఇచ్ఛ ద్వారా వాడు ఎంత డ్రివెన్ అంటే ఎంత వాడు దాని ద్వారా నడపబడుతున్న వాడంటే దేనికన్నా వాడు రెడీ అవుతాడు. శ్లోకం చూడండి. ఏకపాదేన అతిష్ఠద్, అన్వయం చూద్దాం ముందు. ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ అతిష్ఠద్. ఫస్ట్ పాయింట్. వాయుభక్షః దశగ్రీవః పంచాగ్నిలో పెద్ద ఇది కూడా లేదు మన. సో ఇట్లా చెప్పుకోవచ్చు. ఓకే, ఏకపాదేన కొంచెం అన్వయం మార్చాలి ఇక్కడ. ఏకపాదేన వాయుభక్షః దశగ్రీవః ఏకపాదేన పంచాగ్నిః లేదు, ఇది వేరే. సహస్రం పరివత్సరానికి సహస్రం పరివత్సరాన్ని అతిష్ఠద్ అనేది చివరికి తీసుకురావచ్చా అని చూస్తున్నాను. దశగ్రీవః కానీ అతిష్ఠద్కి కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే వాయుభక్షః పంచాగ్ని లేదు కదా, రాదు, కుదరదు. ఓకే, సో దశగ్రీవః ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ అతిష్ఠద్ అని పెట్టుకోవచ్చు. ఓకే, వాయుభక్షః దశగ్రీవః సహస్రం పరివత్సరాన్ అతిష్ఠద్, ఇంకా పంచాగ్నిః సుసమాహితః అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఒక పాదం చేత ఏకపాదేన, ఓకే, ఒక పాదం చేత సహస్రం పరివత్సరాన్ అతిష్ఠత్ 1000 సంవత్సరాలు, ఓకే, నిలబడ్డాడు. వాయుభక్షః వాయువును భుజించేవాడు. దశగ్రీవుడు 10 తలల వాడు, వాడి పుట్టుకతోనే 10 తలలు ఉన్నాయి. మరి పంచాగ్ని 5 అగ్నుల మధ్య నిలబడి తపస్సు చేయటాన్ని పంచాగ్ని అంటారు. ఓకే, ఎట్లా అంటే 4 అగ్నులు పెట్టుకుంటారు, 5వ అగ్ని సూర్యుడు ఉంటాడు. అట్లా ఇది పార్వతీదేవి తపస్సులో నేను తెలుసుకున్నాను. కుమార సంభవంలో వస్తుంది. 5వ సర్గ 4వ సర్గ ఎండింగ్ లోను 5వ సర్గ స్టార్టింగ్ లో ఉంటున్నాం తపస్సు వర్ణన. అందులో చెప్తారనమాట, 4 అగ్నులు చుట్టూ పెట్టుకుని 5వ అగ్ని సూర్యుడు. మన కంచి పరమాచార్య స్వామి కూడా పంచాగ్ని తపస్సు చేశారు. ఆయన కూడా ఒకసారి ఆయనకు బాగా జ్వరం వస్తుంది. జ్వరం వస్తే అంటారు, నన్ను అగ్ని మధ్యలో కూర్చోబెట్టి నా శరీరం 3 అగ్నులు పెట్టండి, ఒక శరీరంలో అగ్ని సూర్యుడు ఉంటాడని అంటారు ఆయన. ఓకే, సో వాళ్ళకి అది లెక్కలోకి రాదు. ఓకే, సో సుసమాహిత బాగా కాన్సన్ట్రేటెడ్ గా. ఉపనిషత్తులో పంచాగ్ని విద్య అని ఉంటుంది. ఉపనిషత్తులో అది బోధించారనమాట, పంచాగ్ని విద్య అని. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చేమో. పంచాగ్ని సేవన్ కర్త లేదు, నేను చదివిన పంచాగ్ని అయితే ఇది, అది వేరు ఉండొచ్చు. అగ్ని విద్య వేరు, నచికేతుడు కదా, అది వేరు. ఇది వేరు, అది జ్ఞానానికి సంబంధించింది. అగ్ని విద్యలు జ్ఞానానికి సంబంధించినవి. ఇది తపస్సు సంబంధించిన పంచాగ్ని అయితే వేడి, ఆ వేడిని తట్టుకుంటూ వాళ్ళు నిలబడతారు. ఇక్కడ జ్ఞానానికి ఏం సంబంధించి జరగట్లేదు కదా, తపస్సు కదా, శరీరాన్ని తపింపజేయటం కదా ఇక్కడ ప్రాసెస్. వాడు బుద్ధితో ఏం చెయ్యట్లేదు, వాడు ఏం నేర్చుకోవట్లేదు, వాడి కోరిక తీర్చుకోవటం కోసమని వాడు కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఏకపాదేన అతిష్ఠత ఇవన్నీ ఉన్నాయి కదా. వాయుభక్ష కేవలం గాలి తినేవాట. ఓకే, గాలి తింటామంటే తినరు, ఊపిరి పీల్చుకొని ప్రాణం మీద బతుకుతూ ఉంటారు అని. వాళ్ళు తినకపోయినా గడుస్తుంది. యోగ శరీరం ద్వారా, యోగ శరీరం అంటే దాన్ని ఏమంటారు, సిద్ధింప చేసుకున్న యోగ శరీరం అని కాదు, వాడి కోరిక గట్టితనం అంత అట్లా ఉంటుంది. వాడి శరీరంలో వాళ్ళు ఆల్రెడీ బలము అవన్నీ ఉంటాయి కాబట్టి వాడు వాయుభక్షణ చేసి కూడా వాడు బతకగలుగుతాడు. కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. అంటే ఒకవేళ ఇట్లా తపస్సు చేయదలుచుకుంటే
there are some support systems which have been developed by our ancestors. నిజంగా మన వాళ్ళు దాంట్లో ఎంత సైన్స్ సాధించారంటే తినకుండా బతుకుతాడు మరి వాడు, హ్యాపీగా బతుకుతాడు. పైగా ఏమి ఇంత నీరసించిపోయి శుష్కించిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం కాదు. మన వాళ్ళు నిరాహార దీక్ష అని చెప్పి ఒక రోజు చేశారంటే 2 రోజులు పడిపోతూ ఉంటారు, పడుకుంటారు, కూర్చొని కూడా కూర్చోలేరు. ఇది అటువంటిది కాదు, వాడు ఒక పాదం మీద నిలబడుతున్నాడు, పైగా పంచాగ్నులు చేస్తున్నాడు. ఓకే, సో అందుకని అది పాసిబుల్, మామూలుగా పాసిబుల్ కాదు. కొంత ఆ విద్య నేర్చుకుని ఇది చేస్తారు, దానికోసం ముందేవో కొన్ని చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఇది సిద్ధిస్తుంది, సిద్ధించగానే దానికి వెళ్తారు, అట్లా ఉంటుంది. సో ఇట్స్ స్టెప్ వైజ్ ప్రాసెస్. అది ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి సిస్టమ్స్, ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, లేరనుకోకండి, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ పరంపర కొనసాగుతుంది, కానీ తగ్గిపోయింది. ఇవన్నీ రహస్యాలు, ఏంటంటే అందరికీ చెప్పరు, ఎందుకంటే మిస్యూజ్ బాగా చేస్తారు, వీళ్ళు చేయట్లేదు మిస్యూజ్ అట్లాగే. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే సహస్రం పరివత్సరాన్, సహస్ర వర్షాలు చేస్తారు ఎవరన్నా. సహస్రం అంటే 1000 సంవత్సరాలు. మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. వీడు రాక్షసుడు, వీడు దైవత్వం, అది బ్రహ్మకి డైరెక్ట్ గా దాని ఏమంటారు ముని మనవుడే కాబట్టి ఇంకా ఇది లేదు. కానీ అనుకోవచ్చు సహస్ర వర్షాలు ఉంటుండటం. ఒకవేళ కాదు మనిషి మానవ జన్మ లెక్క ప్రకారం చెప్పాలి అంటే ఒక మాట చదివాను, ఇక్కడ వర్ష ఇజ్ ఈక్వల్ టు డే అంట. వర్ష అనే పదానికి డే అనే అర్థం తీసుకోవాలి అని చెప్పారు ఒకళ్ళు. ఎట్లా అంటే రామాయణంలో ఒక బాలుడు చనిపోయాడని వాడికి ఎన్నో వర్షాలు చెప్తాడు. అవి డేస్ లెక్క కడితే వాడు 13 సంవత్సరాల పిల్లవాడు అని తెలుస్తుంది. ఓకే, సో అది లెక్క కట్టి చెప్తారనమాట పిల్లాడికి. కానీ రామాయణంలో వాడు 13 సంవత్సరాల పిల్లాడని చెప్పరు, వాడు ఎన్నో శతసహస్ర ఎన్నో వర్షాలని చెప్తారు. అన్ని ఏళ్ళు ఉండదు. ఇప్పుడు రాముడు కూడా అంతకాలం బతికాడా అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. నాకు మహాత్ములు వాటి వల్ల తెలిసింది, మీరు కూడా వినే ఉండుంటారు, ఇవన్నీ చర్చలోకి వచ్చినాయి. సో దశరథ మహారాజు అన్ని సహస్ర వర్షాలు పాలించాడంటే అంతకాలం వాళ్ళు బతికారా, అంతకాలం త్రేతాయుగం ఉందా ముందు అని కనుక మనం లెక్కలు కట్టుకుంటే అక్కడ వర్షం అనేది ఒక రోజు అనే అర్థంలో వేసుకుంటే అన్ని లెక్కలు సరిపోతాయి అని అంటారు పెద్దలు. నాకు దాని శాస్త్ర అది నాకు ఎక్కువ డెప్స్ నాకు. ఓకే, సో మరొకసారి చూద్దాము. ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ అతిష్టతి. ఇంకొకటి గమనించండి, పరివత్సరాన్ అతిష్టత్ అంటున్నాడు అంటే మొత్తం అన్ని సంవత్సరాల తరబడి వాడు అట్లాగే నిలబడ్డాడు అని. అక్కడ ద్వితీయ విభక్తి బహువచనం ఉంది. ఓకే, వత్సరాన్ అతిష్టత్ అంటే సంవత్సరాలను నిలబడ్డాడు. తెలుగులో తర్వాత చేస్తుంటే అన్ని సహస్ర వర్షాలను వాడు నిలబడ్డాడు. కానీ తెలుగులో దాన్ని ఎట్లా చెప్పుకోవాలి అంటే సహస్ర వర్షాల తరబడి ఆర్ సహస్ర వర్షాలుగా, అన్నేళ్లుగా వాడు నిలబడే ఉన్నాడు అని చెప్తాం కదా, అట్లా ఏళ్లుగా అంటాం కదా. ఆ ఎక్స్ప్రెషన్ ని సంస్కృతంలో ద్వితీయ విభక్తితో చెప్తారు. ఓకే, తర్వాత వాయుభక్ష, వాయు భక్షయతి, వాయుభక్ష భక్షక అనొచ్చు, వాయుభక్ష కూడా అనొచ్చు. అది కూడా సంస్థ పదము. దశగ్రీవ 10 తలలు కలవాడు. దశగ్రీవాః అస్య సంతేరు దశగ్రీవః. పంచాగ్ని, పంచాగ్నయ, పంచాగ్ని. పంచాగ్ని అంటే వీడు, పంచ అగ్నులతోటి చేస్తున్నవాడు పంచాగ్ని వీడు అనుకుంటా. అది మనిషికి వస్తుంది, మనిషికి విశేషణం అవుతుంది అనుకుంటా పంచాగ్ని కూడా. ఓకే, పంచాగ్ని తపస్సు చేసేవాడు పంచాగ్ని అవుతాడు అనుకుంటా. ఓకే, రైట్. ఓకే, సో ఇది ఈ శ్లోకం పూర్తయింది. దీన్ని మొత్తం చదవటానికి నేను లతా భగిని చదవండి అమ్మా మొత్తం. నమస్తే అమ్మా. అలాగే. అతిష్టదేకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిషు సమాహితః. ఒక్క నిమిషం. అతిష్ట దేకపాదేన అని మొత్తం కలిపి చదవండి. ఇంకోటి పంచాగ్ని సుసమాహిత, అక్కడ విసురుగా కూడా ఉంది. ఓకే, పంచాగ్ని సుసమాహిత అని చెప్పాలి. అతిష్టదేకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిషు సమాహితః. కరెక్టేనా? కరెక్ట్.
ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ వాయుభక్షః దశగ్రీవः పంచాగ్నిః సుసమాహితः ఏకపాదేన సహస్రం పరివత్సరాన్ అతిష్టద్ వాయుభక్షః దశగ్రీవः పంచాగ్నిః సుసమాహితः. అర్థం కానివి అన్నా అంటే అడగచ్చు. ఇందాక ఏదో చెప్తున్నప్పుడు అయిన అందమైన అన్నది ఏ విభక్తి వాడతారో దానికి అన్నది ఒకసారి. ఘోరమైన అన్నదా? ఘోరమైన ఘోరైన తపస్స ఏ అని ఉంది. విభక్తి వాడతారు? దానికి తెలుగులో విభక్తి వాడం మనము. తపస్సు చేయడానికి మనం తపస్సుకే విభక్తి వాడతాము, విశేషణానికి మనం ఏమి వాడము. కానీ సంస్కృతంలో విశేషణానికి కూడా విభక్తి వాడతారు అని చెప్తుండే. అది ఘోరమైన తపస్సు చేత అని తెలుగులో చెప్పుకుంటాము, కానీ సంస్కృతంలో ఎట్లా ఉంది? ఘోరేణ తపస. తపస్సు శబ్దానికి తృతీయ విభక్తి తపస, ఘోర శబ్దానికి తృతీయ విభక్తి ఘోరేణ. అది చెప్తుంది. అయితే ఘోరమైన అంటే కూడా తృతీయ విభక్తి తెలుగులో మనం చెప్పము, ఘోరమైన దాని చేత అని చెప్పాలి తెలుగులో చెప్తే. అది తెలుగులో ఏమని చెప్పాలి? ఘోరం ఘోరమైన తపస్సు చేత అంటాం మామూలు అనువాదం అయితే. సంస్కృతం ప్రకారం అనువాదం అయితే ఘోరమైన చేత తపస్సు చేత అని చెప్పాలి. తెలుగు నుడి అసలు తెలుగులో కుదరదు అది, బట్ సంస్కృతం కరెక్ట్ గా అర్థం కావాలంటే ఘోరమైన చేత తపస్సు చేత, లేకపోతే ఘోరమైన దాని చేత తపస్సు చేత అని చెప్పుకోవాల్సి వస్తుంది. రెండు చోట్ల విభక్తి ఉంది. తెలుగులో దాన్ని చెప్పే విధానం లేదు మనకి. డోంట్ హ్యావ్ సచ్ గ్రామాటికల్ అరేంజ్మెంట్. మనం చెప్పినా అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది, బట్ ఐఎమ్ రెడీ టు మేక్ ఇట్ ఆర్టిఫిషియల్. భగిని, సమస్త పదం ఘోర తపస అనొచ్చు కదా? సమస్త పదంలో ఘోర తపస, సమస్త పదం కూడా వాడచ్చు. ఈ తపస్స అనేది అడగచ్చా? అడగండి, చెప్పండి. ఇప్పుడు ఈ తపస్సు శబ్దం 2-3 రకాలుగా ఉందా? ఒకటే నాది వేదస్ లాంటిది అది కాదు. తపస్సు అదే వేదస్ లాంటిదే, కానీ తపస్సు శబ్దము నపుంసకలింగం. తపః తపసి తపాంసి అని వస్తుంది అనుకుంటా. అందులో దాంట్లో శబ్దమంజరిలో మనస్సు లాగా అంతే మనస్సు లాగా ఇచ్చారు. దానికి మనసే ఉంది, అట్లాగే తపస్సే ఉంది కదా, అట్లాంటిదేనా ఇది కూడా? అంటే మనసి మనాంసి లాగానే తపసి తపాంసి. ఒక తపస్సు, 2 తపస్సులు, అనేక తపస్సులు. తపః అంటే ఒక తపస్సు. ఇక్కడ సుసమాహిత దగ్గర పంచాగ్నిలో విసర్గ పలకాలండి. పలక పంచాగ్ని సుసమాహిత లేదా పంచాగ్ని సుసమ అంటే అక్కడ బరువు కూడా వేయలేదు కదా, అందుకని నేను ఆపాల్సి వచ్చింది. పంచాగ్ని సుసమాహిత అంటే తప్పవుతుంది. పంచాగ్ని సుసమాహిత లేదా పంచాగ్ని సుసమాహిత అనాలి. ఐదర్ విసర్గ పలకాలి లేదా సకారం పలకాలి. షాకి ముందు విసర్గ వస్తే పలకకుండా ముందుకు వెళ్ళాలి అన్నారు కదా? పలకద్దు అనలేదు, సకారం పలకాలి ఆ ప్లేస్ లో అన్నాను. అదే అంటే కంటిన్యూషన్ గా వెళ్ళినప్పుడు సకారం, విసర్గ వినబడకుండా సాకారం వినబడాలి. వినబడాలి అని కాదు, మన దగ్గర ఆప్షన్ ఉంది, మనం వాడుకుందాము అన్నాను. ఓకే, అది వికల్పం అన్నమాట. అక్కడ విసర్గ అనేది వికల్పం, కాబట్టి మనం దాన్ని సకారంగా కూడా పలుకోవచ్చు అన్నాను. రాసేటప్పుడేమో అది కంటిన్యూషన్ లో రాస్తే మనకు బాగోదు, చదివేటప్పుడేమో విసర్గ చదవటం అనీజీగా ఉంటుంది. అందుకని పంచాగ్ని సుసమాహిత అంటే ఈజీగా ఉంటుంది. అది అంటాం. ఆ మధ్యలో పంచాగ్ని సుసమాహిత అంటే కష్టంగా ఉంటుంది, అందుకని చదివేటప్పుడు అట్లా, రాసేటప్పుడు ఇట్లా పెట్టుకుందాము అన్నాను. ఇప్పుడు చదివేటప్పుడు పంచాగ్ని సుసమాహిత అని చదివితే సరిపోతుంది. అంతే అంతే, బరువు పడాలి. పంచాగ్ని సుసమాహిత. ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. అధశాయే కుంభకర్ణో యతాహారో యతవ్రతః
విభీషణః శీర్ణపర్ణమేకమభ్యవహారయత్. మళ్ళీ అధశాయీ కుంభకర్ణో యతాహారో యతవ్రతః విభీషణః శీర్ణపర్ణమేకమభ్యవహారయత్. ఓకే, సో దీని అనుచ్చారణ కోసమని శ్రీదేవి భగిని. అధశాయీ కుంభకర్ణో అధశాయీ కుంభకర్ణో అధశాయీ కుంభకర్ణో యతాహారో యతవ్రతః యతాహారో యతవ్రతః యతాహారో యతవ్రతః విభీషణః శీర్ణపర్ణ విభీషణః శీర్ణపర్ణ విభీషణః శీర్ణపర్ణ మేకమభ్యవహారయత్ మేకమభ్యవహారయత్ మేకమభ్యవహారయత్. ధన్యవాదాలు. సో అధశాయీ కుంభకర్ణః యతాహారః యతవ్రతః. ఫస్ట్ సెంటెన్స్ విభీషణః శీర్ణపర్ణం ఏకం అభ్యవహారయత్. ఓకే, ఇది పద విభాగము. కొద్దిగా ఇక్కడ సంధులు ఏం లేవు, కుంభకర్ణో యథాహారో ఉంటే అవి విసర్గలు చేసుకున్నాము, అక్కడ విసర్గ సంధి ఉంది అంతే. శీర్ణపర్ణ మేకమభ్యవహారయ దగ్గర మేక దగ్గర ఉంది మే మీద, అది కలిపి రాయటం మాత్రమే. ఓకేనా, చూడంగానే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు అన్వయం చూద్దాము. కుంభకర్ణః అధశాయీ యతాహారః యతవ్రతః విభీషణః శీర్ణపర్ణం ఏకం అభ్యవహారే. ఏమన్నా తేడా ఉందా? మొత్తం అన్వయంలోనే శ్లోకం ఉంది, ఇంకేం మనం చేసింది మొత్తం అన్వయం అంతా రెడీగా ఉంది మన కోసం. ఓకే, సో ఎప్పుడైతే క్రియ చివరిలో ఉంటే చాలు, మనకి అన్వయం రెడీ, ఆల్మోస్ట్ సగం అన్వయం అయిపోయినట్టు. క్రియను చివరిలో వేసేసుకుంటే మిగతావన్నీ ఫామ్ అవుతాయి. ఓకే, కర్త ఫస్ట్ ఉండాలి, క్రియ చివరిలో ఉండాలి. మధ్యలో ఉన్న కారకాల ఆర్డర్ గురించి పెద్ద విశేషణం ఏముండదు. అక్కడ ఏంటంటే అది విశేషం ఏముండదు, అక్కడ ఏంటంటే వక్త యొక్క ఇచ్ఛాన్ని బట్టి కారకాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో దీని అర్థాలు చూద్దాం. సింపుల్ గా ఉంది, దీని అర్థాలు అయితే నాకు వివేక్ కూడా చెప్పేస్తాడు. వివేక్, ట్రై చేస్తావా? అధః తెలిసిందే, అధశాయి షాయి శేషశాయి. శేష అదే అంతే అనుకున్నా. కుంభకర్ణః యతాహారో యత ఆహారః. నియత తెలుసు కదా, అలా నీ లేదంతే. ఓ కానీ రెండిటికి ఒకటే అర్థం వస్తుందా అని యత ఆహారః యత వ్రతః. వ్రత వ్రతం అంటే ఆహారం ఒకటే కాదుగా, ఇంకా చాలా ఉంటాయి. అబద్ధం చెప్పకూడదు, తప్పు మాట్లాడకూడదు, మౌన వ్రతాలు చాలా ఉంటాయి. వ్రతాలు ఎన్నో రకాలు ఉంటాయి. నియత యతకి తేడా లెవెల్ డిగ్రీ తేడా. విభీషణః శీర్ణపర్ణం ఏకం. శీర్ణ అంటే ఇది కృషించింది, అంటే ఫ్రెష్ ది కాదు, నాన్ ఫ్రెష్ లీఫ్, బ్రౌన్ లీఫ్. పర్ణం అంటే దాన్ని ఏమంటారు, ఎలవటంగా తెలుగులో ఏమంటారు, వాడిపోయిన. ఓకే కింద వాడిపోయిన పర్ణం, లీఫ్. శీర్ణపర్ణం ఏకం అభ్యవహారయత్. కాదు ధాతు ప్రయోగించుకోవచ్చు, మరి దానికోసం హరు ధాతు అభ్యవహరు అవహరు, దీన్ని తింటూ అనే అర్థంలో ఉంటుంది ధాతు. తెలియదు, తింటూ అనే అర్థం అంటే అభ్యవహార.
మీనింగ్ కొంచెం కొంచెం సేపు ఆగాలి. కుంభకర్ణుడు యతశ్శాయి అంటే సారీ యతశ్శాయి అంటున్నా, అధశ్శాయి అంటే కింద పడుకోవడం. కింద కుంభకర్ణుడు యతవ్రతంగా అంటే అదే ఒక వ్రతంలా తింటూ ఉంటాడు. వేరే వేరే విశేషణాలు నాన్న అవన్నీ. అధశ్రాయి వేరు, యతాహార వేరు, యతవ్రత వేరు. ఇవన్నీ చేస్తున్నాడు అని సరే చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాడు. విభీషణ శీర్ణపర్ణం. విభీషణుడేమో శీర్ణపర్ణం లాగా లేదు, లాగా లేదు, ఇవ్వలేదు కదా. శీర్ణపర్ణం ఏకం అభ్యవహారయ. ఒకరు తింటున్నాడు అన్న, వాడిపోయిన ఆకు భుజించాడని. ఆకు తినేవాడు. అది చెప్తున్నారు. ఫస్ట్ దశగ్రీవుడికి చెప్పారు, అందరికంటే టాప్ లెవెల్లో వాడు ఉంది. రెండో వాడు ఏం చేస్తున్నట్ట, వాడు కింద పడుకుంటాడట బండరాళ్ళ మీద. యత ఆహార, బాగా తగ్గించి వేశాడు భోజనం కూడా. యత అంటే చాలా కంట్రోల్డ్ ఫుడ్ తినేవాడు. అంటే ఐటమ్స్, క్వాంటిటీ రెండు కూడా. కంట్రోల్ ఆఫ్ ఫుడ్ అంటే రెండు రకాలుగానే ఉంటుంది. భోజనం యొక్క నియంత్రణ ఎట్లా ఉంటుంది, తినే పరిమాణము తగ్గించాడు, తినే రకాలు తగ్గించాడు. ఓకే, రెండు. తర్వాత యత వ్రత, చాలా రకాల నియమాలు పాటిస్తూ వ్రతాచరణ చేసేవాడు. మంచి అంటే వ్రతం పాటించడం అంటే మన సత్యనారాయణ వ్రతం చేయడం అవి కాదు. వ్రతం అంటే మౌన వ్రతము అట్లాంటివి తీసుకునేవాడు. ఇవి. విభీషణుడు ఒక్క ఎండుటాకును తినేవాడు, ఒకటే ఒక, అది అతని భోజనం అన్నమాట. ఓకే, సింపుల్ గానే ఉంది కదా. ఇప్పుడు చూడు, కుంభకర్ణ అధఃశాయి యతాహార యతవ్రత. వ్రతం యతం యస్య సహ యతవ్రత. నియమమైన వ్రతం కలిగినవాడు. ఆ వ్రతం నియమంగా పాటించటం. ఓకే, కొంతమంది వారం వారం వైభవ లక్ష్మి చేస్తూ ఉంటారు. అది నియమంగా చేస్తూ ఉంటారు, మాకు మంచి డబ్బులు రావాలి ఆ టైం. సో విభీషణ శీర్ణపర్ణమేకం అభ్యవహారయత్. ఒక మంచి ఆకును, మంచి ఆకు అంటే ఎండిపోయిన ఆకును తింటూ ఉండేవాడు. అది కూడా ఎండిపోయింది, దాంట్లో మరి ఏం జీవం ఉంటుంది, తిన్నావటే తినకపోయినావటే. కానీ అతని తపస్సుకు అతను అది నియమంగా పెట్టుకున్నాడు. ఓకేనా, ఇది సింపుల్ గానే ఉంది, చాలా సింపుల్ శ్లోకము. చక్రపాణి గారు మొత్తం చదువుతారా ఒకసారి? మొత్తం శ్లోకము పద విభాగం అన్వయం ఒక్కసారి చదవండి. లేకపోతే వివేక చదువు నాన్న, వారు రావట్లేదు, ఒకసారి మొత్తం చదవండి. మొత్తం చదవాలా? పద్యం నుంచి. అధశాయి కుంభకర్ణో యతాహారో యతవ్రతః విభీషణ శీర్ణపర్ణమేకమభ్య. మళ్ళీ చదువుతాను. అధశాయి కుంభకర్ణో యతాహారో యతవ్రతః విభీషణ శీర్ణపర్ణమేకం అభ్యవహారయత్. పద విభాగం. అధః శాయి కుంభకర్ణః యతాహారః యతవ్రతః విభీషణః శీర్ణపర్ణం ఏకం అభ్యవహారయత్. అన్వయః కుంభకర్ణః అధశాయి యతాహారః యతవ్రతః విభీషణ శీర్ణపర్ణం ఏకం అభ్యవహారయత్. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఉపవాసరతిర్ధీమాన్ సదా జప్య పరాయణః తమేవ కాలమాతిష్ఠత్తీవ్రం తప ఉదారధీః. మళ్ళీ ఉపవాసరతిర్ధీమాన్ సదా జప్య పరాయణః
తమేవ కాలమాతిష్ఠత్ తీవ్రం తప ఉదారధీ. ఓకే, సో ఇది మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఉదారధీహి అన్నాడు కాబట్టి విభీషణుడి గురించే ముందుగా చెప్తున్నారనమాట. ఇంకా కూడా కొంత విభీషణుడి గురించే చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఎటువంటి తపస్సు చేస్తున్నాడు విభీషణుడి తపస్సు కొంచెం స్పెషల్ గా ఉంది. ఉపవాస రతి, ఇది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేనే. ఉపవాస రతి ధీమాన్ సదా జప్యపరాయణ తమేవ కాలం ఆతిష్ఠత్ తీవ్రం. అంటే కలిపి రాయటమే, అక్కడ ఏమి సందేహం లేవు. కాలం ఆతిష్ఠత్ తీవ్రం తప ఉదారతి. సో ధీమాన్ ఉపవాసరతి సదా జప్యపరాయణ ఆసీత్ ఉదారధీ తమేవ కాలం తీవ్రం తప ఆతిష్ఠత్. ఓకే, సో ఈ విభీషణుడి తపస్సు గురించి చెప్తున్నారు. అతడు ధీమంతుడు. ఓకే, ధీమా అంటే బుద్ధిమంతుడు ప్లస్ ఉదారధీ గొప్ప బుద్ధి కలవాడు. రెండు విశేషణాలు విభీషణుడి గురించి చెప్తున్నారు. ఎందుకంటే మన ధర్మం ప్రకారం తెలివిగలవాడు ఎవడు అంటే ధర్మబుద్ధి కలిగిన వాడు ప్లస్ ధర్మం ఆచరించేవాడు ప్లస్ భగవంతుని నమ్ముకున్నవాడు, స్వార్థం లేనివాడు గొప్పవాడు. అది బుద్ధిమత్వం అంటే. ఇవాళ రేపు కాలంలో బుద్ధిమంతుడు ఎవడు? పని చేయకుండా డబ్బులు సంపాదించాలనుకునేవాడు, స్వార్థపరుడు, వీలైతే పక్కవాడికి కూడా హాని చేసి తన లాభం చేసుకునేవాడు. ఇవాళ రేపు క్యారెక్టర్స్ అట్లాగే ఉన్నారు, సినిమాల్లో అట్లాగే ఉన్నారు, లోకంలో అట్లాగే ఉన్నారు. అరే వీడేం పని చేయకుండా ఎంత సంపాదిస్తున్నాడు, అరే మంచి చదువుకోరా ఈ జాబ్ వచ్చేస్తుంది, హ్యాపీ కాలు మీద కాలు వేసుకొని తినొచ్చు, అంతే చాలు జీవితం సూపర్ గా. నేను సంపాదించొద్దు అంటలేదు, కానీ ఆ బుద్ధికి చెప్తున్నాను. అంటే ఏం పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని డబ్బులు వస్తూ తింటూ ఉంటే చాలు జీవితం సార్థకత అయిపోయింది అనమాట ఇవాళ రేపు. ఆ థింకింగ్ కరెక్ట్ కాదు అంటున్నాను నేను. కానీ మన వాళ్ళు పాత కాలంలో అట్లా ఆలోచించలేదు. అందుకనే వ్యాసుడు విభీషణుడి కోసం స్పెషల్ గా 2 విశేషణాలు వేశాడు. మిగతా వాళ్ళు గొప్ప తపస్సే చేస్తున్నారు, విభీషణుడు చేస్తున్నారు. విభీషణుడు ఎందుకు ధీమానయ్యాడు? విభీషణుడు ఎందుకు ఉదారధీహి? ఉదార అంటే ఉత్తమమైన. ఉదారం అంటే తెలుగులో ఉన్న ఉదారత జనరాసిటీ ఉదారత కాదు. ఉదారత అంటే ఉత్తుంగత్వం, గొప్పతనం, అంటే హైట్ అన్నమాట. ఓకే, బీయింగ్ హయ్యర్ లెవెల్. ఉదారధీహి ధీమాన్. ఉపవాస రతి, సో ఆ ఉపవాసం చేస్తున్నవాడే, ఉపవాసం యందు మనస్సు కలవాడై. ఓకే ఓకే, ఉపవాసంలో మనస్సు కలవాడై బుద్ధిమంతుడైన ఉదార బుద్ధి కలిగిన విభీషణుడు జప్య పరాయణ. ఎప్పుడు పరాయణ అంటే అదే పని మళ్ళీ మళ్ళీ చేసేవాడు. సత్యపరాయణ అంటారు కదా. సో ఎప్పుడు సత్యం చెప్పేవాడు, ఏదో టైం పాస్ కి హాబీగా సత్యం చెప్పేవాడు కాదు. సో ఇతను కూడా జప్యపరాయణ, ఎప్పుడూ జపం చేస్తూ ఉండేవాడు నిత్యము. ఓకే, అతను జప్యపరాయణ. తర్వాత ఇంకేం చేసేవాడు? తమేవ కాలం, అంత సమయం కూడా మొత్తం తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అంత సమయం అంటే వీళ్ళు ఎంత సమయం తపస్సు చేశారు, అతను కూడా అంతే సమయం తపస్సు చేస్తూ ఉండిపోయాడు అని చెప్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ మనం పట్టుకోము, దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ మిస్సింగ్ అనిపిస్తుంది స్టిల్. వాళ్ళు ఫూలిష్ పీపుల్ కాదు, దే హావ్ రిటర్న్ దిస్. చెప్పా కదా, తూచా విషయంలో మనం అంటాం కదా, పద్య పూరణము శ్లోక పూరణము కాదు, దెర్ ఈస్ సమ్ మీనింగ్ అనిపిస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ? తమేవ కాలం ఆతిష్ఠత. తమేవ కాలం ఎందుకు ఇక్కడ పెట్టారో నాకు తెలియటం. ఓకే, సో ఇప్పుడు దశగ్రీవుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు. విభీషణుడు చెప్పిన తర్వాత తమేవ కాలం అని దేన్ని అంటున్నాడు? ఇప్పుడు సదా జప్యపరాయణ ఉపవాసరతి. నాకు ఇక్కడ ఇంకోటి ఏమర్థం, ఉపవాసరతి కదా అంటే ఇక భోజనానికి టైం వేస్ట్ లేదు కదా, ఆ కాలాన్ని తీవ్రం తపస్సు కోసం ఉపయోగించుకున్నాడు అని అనదలుచుకున్నారేమో మరి. ఓకే, నాకైతే అంతే అర్థమవుతుంది. తుసి కాలమే అంటే అంత సమయంలోనే వాళ్ళు ఆయన తపస్సు చేసుకున్నాడు. అంటే భోజనానికి టైం వేస్ట్ ఉండదు కదా, అందుకని ఆ టైంలో తపస్సు చేసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ వినండి. ధీమాన్ ఉపవాసరతి సదా జప్యపరాయణ ఉదారధీహి తం ఏవ కాలం తీవ్రం తపః ఆతిష్ఠత్. ఆతిష్ఠత్ చూడండి, తపస్సు ఆచరించాడు అని చెప్పటానికి స్థా ధాతువుతోటి ఆ అనే ఉపసర్గ పెట్టారు. ఇవి మనం బాగా నేర్చుకోవాల్సినవి. సహ తపః అకరోత్ అంటాం మనం ఇప్పుడు చెప్తే. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ సంస్కృతం ఏదైతే మాట్లాడుతున్నామో, సంస్కృతం అనుకోని మాట్లాడుతున్నాను చూడండి ఒక భాష, ఆ భాషలో తపః అకరోత్ అని మనం పెడతాం.
తపః ఆతిష్టత్. మనం పురాణాలు చదివితే, మనకు ఉపాఖ్యానాలు చదివితే, రామాయణం చదివితే ఆ సరైన వర్బ్స్ దొరుకుతాయి. ఇందాక చెప్పాను కదా, కింద పడుట, ఇష్టపడుట. అక్కడ పడు అనేది ఒకటి. మనం దాంతో పాటు ఎన్ని చెప్పారు అంటే గుర్తు రావట్లేదు. గుర్తు కాదు, ఇచ్చి వేయటం, ఇట్లాగే ఉండేది. మళ్ళీ ఎప్పుడైనా చెప్తా అట్లాంటి వాటితోటి. సో తపహ తోటి ఆతిష్టత్ ఈ ధాతువుని గుర్తు పెట్టుకోండి. ఓకే, ఎప్పుడన్నా మీరు ఇట్లాంటి సెంటెన్సెస్ మీరు సొంతంగా రాస్తున్నారు, ఏదైనా పిల్లలకు కథ చెప్తుంటే ఈ వర్బ్స్ ని ప్రయోగించండి. అప్పుడు కరెక్ట్ మీరు న్యాయం చేసినట్టు. ఈ క్లాసెస్ కి, ఈ నాలెడ్జ్ కి, వాట్ ఎవర్ స్టడీ యు ఆర్ డూయింగ్, ఊరికే మనం ఆచరిస్తున్నాం కదా, ఈ వర్డ్ మనకు వచ్చేసింది కదా, ఆ ట్రాన్స్లేట్ కరెక్ట్ చేసేసాం. కరెక్ట్, 100/100. ఆతిష్ఠత్, ఆకరోత్, అపశ్యం అట్లాంటివి. భగిని ఆతిష్టత్ అది వర్తమాన కాలంలో ఎలా వస్తుంది భగిని? ఆతిష్టతి అనే వస్తుంది. ఇప్పుడు తిష్టతి ఉంది కదా, అంతే. తిష్టతః తిష్టంతి కదా, ఆతిష్టతి ఆతిష్టతః ఆతిష్టంతి. కొన్ని ఏంటంటే ఉపసర్గలు పెట్టినప్పుడు ఇవి మారుతాయి. ఇప్పుడు ఆత్మని పదం, పరస్మై పదం అవ్వటం అట్లాంటివి అవి ఏం జరగలేదు. ఇప్పుడు తిష్టతి తిష్టతః తిష్టంతి మనకు తెలుసు. అతిష్టత్, అతిష్టత్ లంగ్లకారము. ఆతిష్టత్ ఆ అనే ఉపసర్గతోటి అతిష్టత్ వచ్చింది అంటే మామూలు పరస్మై పదిలోనే వాడుతున్నారు. అంటే ఆతిష్టతి ఆతిష్టతః ఆతిష్టంతి. అట్లా చూసుకో. ధన్యవాదాలు. సో ఒక రీజన్ చేసేసుకున్నాము చిన్నగా. ఒకవేళ 4 అయ్యాయి. జాత స్పర్ధ. సో అక్కడ వైష్ణవుడిని వాళ్ళు చూశారు. చూసి వీళ్ళకు కూడా స్పర్ధ కలిగింది. వాడు తపస్సు చేసి అని సంపాదించుకుంటే ఏం మేము సంపాదించలేమా అన్న ఒక భావనతోటి బ్రహ్మను గూర్చి, బ్రహ్మను సంతోషింపజేయడానికి ఘోరమైన తపస్సు మొదలు పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా తపస్సు చేస్తున్నారు అంటే, ఒక వాదంతో నిలబడి సహస్ర వర్షాల దాకా వాయువును భక్షిస్తూ పంచాగ్ని మధ్య నిలబడి సుసమాహితంగా బాగా కాన్సన్ట్రేషన్ తోటి దశగ్రీవుడు తపస్సు చేశాడు. కుంభకర్ణుడు కూడా కింద పడుకుంటూ ఆహారం నియమించుకున్నవాడై యతవ్రతుడై బాగా వ్రతం ఆచరిస్తూ అతను తపస్సు చేశాడు. విభీషణుడు ఒక్క ఆకును తింటూ తపస్సు చేశాడు. కానీ అతను ఇంకా ఉదారధీహి కాబట్టి మంచిగా ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. ఉపవాసాలు ఉంటూ ఆ కాలాన్ని తీవ్రమైన తపస్సు కోసమని ఆయన వినియోగించుకున్నాడు. ఇక్కడికి ఇవాల్టి పాఠం పూర్తవుతుంది. ప్రార్థనతోటి ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు భగిని. ధన్యవాదాలు భగిని. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు భగిని.